చివరిసారిగా ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి అవకాశం లేదు నందిని. ఈ పత్రాల వలన రేపు ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. ఇప్పుడేమంటారా? ఇవిగో పత్రాలు. అబ్బో, ఏమో అనుకున్నాను కానీ నీ దగ్గర కూడా విషయం ఉంది. నీ భార్యని నీ చెల్లెల్ని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురా. మూడో కంటికి తెలియకుండా వాళ్ళ ప్రాణాల్ని నాకు బహుమతిగా ఇవ్వు. తూచా తప్పకుండా పాటిస్తావు కదూ? వెళ్ళు, వెళ్ళి నేనప్పగించిన కార్యాన్ని పూర్తి చెయ్యి. ఆ మరకతలింగం మన జీవితాల్నే మార్చివేస్తుందిరా. అపర కుబేరులు కావడానికి సిద్ధంగా ఉండండి. ఏంటే తెలీదు? అమ్మా నందిని, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇవిగో ఈ పత్రాలు తీసుకెళ్ళి జాగ్రత్తగా లోపల పెట్టమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తీసుకో. ఏంటన్నయ్యా అంత గొడవ చేసి ఈ పత్రాలు ఎందుకు తీసుకెళ్ళినట్టు, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినట్టు? నేనెందుకు తీసుకెళ్తానమ్మా? మన గురించే, మన కుటుంబం బాగుండాలని ఒక స్వామీజీకి చూపించాను. మన స్వామీజీకి చూపించాం కదన్నయ్యా. అంతకన్నా పెద్ద స్వామీజీ అమ్మా ఆయన. ఇక మనకి ఏ కష్టాలు ఉండవు. అందరికీ ఆయనే ప్రశాంతతనిస్తాడు. నేను చూస్తుంది కల కాదు కదా? కళ్ళెదురుగా మాట్లాడుతుంటే కలంటావేంటమ్మా? ఇందాకటి వరకు కూడా నీ మాటలు ప్రవర్తన చూస్తే భయమేసిందన్నయ్యా. హఠాత్తుగా ఏమైంది నీకు? ఎందుకలా ప్రవర్తించావు? ఏంటోనమ్మా, ఇంట్లో ఏదేదో జరుగుతుండేసరికి ఏంటో చిరాగ్గా అనిపించింది. ఎవరో ఏదో చేసినట్టు పిచ్చిగా ప్రవర్తించాను. నా ప్రవర్తన తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా మారిపోయావనిపించిందన్నయ్యా. నీ మాటలు ప్రవర్తన, చివరికి నీ తిండి కూడా మారిపోయింది. నీ గురించి తలుచుకుని
అందరూ ఎంత బాధపడుతున్నామో తెలుసా? ఐఎమ్ వెరీ సారీ అమ్మా. అదేంటో నేను కావాలని చేసింది కాదు, ఏంటో అలా జరిగిపోయింది. దాని గురించి వదిలే అమ్మా. ఇక నుంచి మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. అంతా ఆ స్వామీజీ చూసుకుంటారు. నిన్నిలా చూస్తుంటే నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందన్నయ్యా. ఇంకెప్పుడు ఇలాగే ఉంటానమ్మా. ముందెళ్ళి ఆ పత్రాలు లోపల పెట్టు. అలాగే అన్నయ్యా. అమ్మా నందిని, ఆ? పాపం నా వల్ల మీ వదిన కూడా చాలా బాధపడినట్టుంది. తనకు కూడా సారీ చెప్పానని చెప్పమ్మా. నిజంగా వదిన కూడా సారీ చెప్పమంటావా అన్నయ్యా? అందులో అబద్ధమే ఉందమ్మా. నా వలన పాపం తను బాధపడిన మాట నిజమే కదా. అందుకే నా మాటగా నువ్వే చెప్పమ్మా. అలాగే అన్నయ్యా. సావిత్రి, అమ్మా సావిత్రి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు పిన్ని. నువ్వు బయటకు చెప్పకపోయినా నీ బాధ నాకు తెలుసులేమ్మా. కట్టుకున్న భర్త అర్థం చేసుకోకుండా, అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తుంటే ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒకప్పుడు నేను ఆ నరకం అనుభవించిందాన్నేగా. ఏదో మీ బాబాయ్ మంచిగా మారారు కాబట్టి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాను. ఆయన నన్ను మాత్రమే బాధ పెడితే పర్వాలేదు పిన్ని. ఆయన్ని ఆయన బాధ పెట్టుకుంటూ అందర్నీ బాధ పెడుతున్నారు. అది చాలా బాధగా ఉంది పిన్ని. ఇంక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వదినా. ఎలా అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నావు? అన్నయ్య ఇప్పుడే ఇంటికొచ్చాడు. రాగానే అభిమానంగా దగ్గరికి పిలిచాడు. చాలా బాగా మాట్లాడాడు. నిజమా? నిజం వదినా. అన్నయ్య ఇంతకు ముందులా లేరు. ఎప్పట్లాగే మాట్లాడారు. ఎన్ని రోజులు అలా ప్రవర్తించినందుకు సారీ కూడా చెప్పారు. ఆయన సారీ చెప్పారా? వెళ్ళేటప్పుడు కూడా కోపంగా వెళ్లారు. గొడవ చేసి ఆ పత్రాలు కూడా తీసుకువెళ్లారుగా. ఇంతలోనే అంత మార్పా? తీసుకెళ్లిన పత్రాలు జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చారు వదినా. తీసుకొచ్చారా? అవును వదినా. ఆ పత్రాలు జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్పారు. ఇప్పటి వరకు మనతో అలా ప్రవర్తించినందుకు సారీ చెప్పాడు. నువ్వు నమ్మలేని ఇంకో నిజం చెప్పనా? నీకు కూడా సారీ చెప్పమన్నాడు. అవును వదినా. ఎన్ని రోజులు చిరాకుగా ప్రవర్తించాను. అలా ఎందుకు ప్రవర్తించానో నాకు కూడా తెలీదు. ఎవరు నాతో అలా చేయిస్తున్నట్లు చేశాను అని బాధపడ్డాడు. ఏంటి నందిని, నువ్వు చెప్పేది వింటుంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి అంత మార్పా? అన్నయ్య మన కోసం ఎవరో స్వామీజీని కలిశారంట వదినా.
ఇంక మనకి ఏ కష్టాలు ఉండవని, ఎప్పట్లా అందరూ సంతోషంగా ఉండొచ్చని అన్నాడు. నిజంగా ఆ స్వామీజీ ఎవరో కాని ఆయనకు చేతులెత్తి నమస్కరించాలి. దెయ్యం పట్టినట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన సత్యని ఒక్క రోజులో అంతలా మార్చారు అంటే ఆయనెవరో గొప్ప స్వామీజీ అయ్యుంటారు. ఇక అంతా మంచే జరుగుతుందని ఆయనే చెప్పారు అంటే అది కూడా జరిగి తీరుతుంది. నందిని, అమ్మా నందిని. వస్తున్నా అన్నయ్య. అదిగో అన్నయ్య పిలుస్తున్నాడు. ఇప్పుడే వస్తాను అదనా. ఏంటన్నయ్య పిలిచా? బాగా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టవా? 5 నిమిషాలు కూర్చోన్నయ్యా, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటమ్మా అది? చికెన్ అన్నయ్యా. చికెనా? వద్దమ్మా. ఏ అన్నయ్యా? మన ఆకలి తీర్చుకోవడానికి ఇంకొక ప్రాణం తీయటం ఎందుకని మానేశానమ్మా. మొన్న కూడా చికెన్ కావాలన్నావు కదా అని నీకోసం రోజు చేస్తున్నామన్నయ్యా. అప్పుడెందుకలా ప్రవర్తించానో నిజంగా నాకేం తెలియడం లేదు. ఇంకెప్పుడు నా కోసం నాన్ వెజ్ చేయొద్దు. వీలైతే మీరు తినడం మానేయండి. మన ఆకలి తీర్చుకోవడానికి చాలా ఉన్నాయి. పాపం ఆ అమాయకపు జీవుల్ని చంపడం ఎందుకు? అలాగే అన్నయ్యా. నువ్వు తిన్నప్పుడు మేమెందుకు తింటాం? ముందా గిన్నె తీసి పక్కన పెట్టమ్మా. అది చూస్తూ నేను తినలేను. తినన్నయ్యా. అమ్మా నందిని, నువ్వు తిన్నావా? లేదన్నయ్యా, నేను తర్వాత తింటానులే, మీరు తినండి. ఇంకా తినకపోవటం ఏంటమ్మా? అలా కూర్చో, ఇద్దరం తిందాం. కూర్చోమ్మా.
ఆ కన్నీళ్ళేంటమ్మా? అన్నయ్య, ఏమ్మా? ఎప్పటికీ నువ్వింకిలాగే ఉంటావు కదా? ఎందుకుండనమ్మా? జరిగింది మనసులో పెట్టుకోకు. ఇక ఎప్పుడూ అన్నయ్య నీతో ఇలాగే ఉంటాడు, సరేనా? నువ్వు కూడా తినన్నయ్యా. చాలమ్మా. లేదన్నయ్యా, ఇంకొక 2 ముద్దలు. అన్నయ్య, మంచినీళ్ళు తాగు. తినన్నయ్యా. మా అన్నయ్య మారిపోయాడు, మళ్ళీ ఎప్పట్లా అయిపోయాడు. ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలి. ఎవరున్నారు? ఎవరితో చెప్పాలి? ఈసారి నీకే కష్టం వచ్చినా ఇష్టమైన వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడు చాలు. ఆ ఇష్టమైన వాళ్లలో నేనుంటే సంతోషిస్తాను. నా గురించి ఆలోచించే తనతో చెప్పుకోవడంలో తప్పే ఉంది. ఎప్పుడూ మనం ఫోన్ చేసి మాట్లాడటం తప్ప మనకిది ఫోన్ చేయడం ఏంటి? మళ్ళీ ఏదైనా సమస్య? ఏదైతే ఏంటి, మనకి ఫోన్ రావడం మొదలైందంటే పాప దారిలోకి వస్తున్నట్టేగా. ఫోన్ దాకా వచ్చిందంటే పెళ్లి దాకా లాగడం కష్టమేం కాదు. హలో, చెప్పు నందిని. ఏంటి సడన్ గా నేను గుర్తొచ్చాను? రాకూడదా? మామూలుగా నాకు నువ్వు గుర్తు రావడం, నేనే నీకు ఫోన్ చేయడం తప్ప నీకు నేను గుర్తురాను కదా. ఈ కొత్త అలవాటేంటా అని. కొత్త అలవాటేం కాదు, చెయ్యాలనిపించేది కానీ కుదిరేది కాదు. మరిప్పుడెలా కుదిరిందో? చాలా రోజుల తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఆనందాన్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపించింది. మీరు గుర్తొచ్చారు. అయ్య బాబోయ్, అర్జెంటుగా గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టాల్సిందే. ఎందుకు? ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఆ లాటరీలో నేను తగిలినందుకు. లాటరీ ఏం వేయలేదులేండి. ఎవరున్నారో అనుకోగానే మీరే గుర్తొచ్చారు. నిజంగానా?
ఇది కంటి తుడుపు డైలాగేం కాదుగా? అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదా? హలో హలో, అంతలోనే అలగకు. ఆల్రెడీ అభిమానులుంటారు కదా, వాళ్లలో నాకే ఈ ఛాన్స్ దక్కేసరికి నిజమా కాదా అన్న అనుమానం రావడం కామనే కదా. నాకంత అభిమానులు ఎవరూ లేరులేండి. నిజంగానా? మీకు అబద్ధం చెప్తానా? ఓ, మాకంత ఇంపార్టెన్స్ ఉంటే పర్వాలేదు, అదృష్టవంతుణ్ణే. ఇంతకీ నాకంత అదృష్టాన్నిచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటో? మా అన్నయ్య ఈ మధ్యన మాతో సరిగ్గా ఉండడం లేదు, రోజు రోజుకి మనిషిలో మార్పు వస్తుంది అని బాధపడ్డాం కదా. ఆ, నేను ఆ విషయం గురించే కదా రోజూ బాధపడుతున్నాను. ఇంక మాకే బాధ లేదు. ఏమైందో ఏంటో, అన్నయ్య మళ్ళీ ఎప్పట్లా మారిపోయాడు. సైలెంట్ గా అబ్బాయిని చూసుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం అన్నీ జరిగిపోయాయా? వదినా వదినా అంటూ నా పక్కనే ఉండేదానివి, నాకు కూడా తెలియకుండా ఎప్పుడు ప్రేమలో పడ్డావు?